కేపీ, శారద, భూమి ముగ్గురు కూడా లాయర్తో కలిసి స్టేషన్కి వచ్చి ఉంటారు. ఏంటి ఇలా వచ్చారు అని నైని అడగడంతో వాళ్ళ తరపు వచ్చిన లాయర్ గగన్కి నేను బెయిల్ తీసుకువచ్చాను మేడం అని చెప్పడంతో అయితే అక్కడ సబ్మిట్ చేయండి, మొత్తం కరెక్ట్గా ఉంటే మేము రిలీజ్ చేస్తాము అని నైని చెప్తుంది. లాకప్లో ఉన్న గగన్ని నైని విపరీతంగా కొట్టి ఉంటుంది. గగన్కి అయితే చాలా గాయాలైపోయి చాలా నీరసంగా వేలాడుతూ ఉంటాడు. ఇక లాయర్ ఆ బెయిల్ పేపర్స్ని సబ్మిట్ చేయడంతో అంతా కరెక్ట్గా ఉంది, గగన్ని రిలీజ్ చేయండి అని నైని చెప్తుంది. ఇక గగన్ చేతులకి తాళ్ళు కట్టి ఉంటే ఆ తాళ్ళని విప్పగానే గగన్ తన షర్ట్ని భుజాన వేసుకొని చాలా నీరసంగా నడవలేక నడుస్తూ వస్తూ ఉంటాడు. గగన్ని ఆ పరిస్థితుల్లో చూసి భూమి, శారద గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటారు. గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. ఇక గగన్ నడవలేక అలా శారద దగ్గరికి వస్తాడు. నాన్న గగన్, ఏంటి నాన్న ఈ గాయాలన్నీ ఏంటి అని నిన్ను ఇంతలా కొట్టారు అని శారద చాలా ఏడుస్తూ ఉంటుంది. గగన్ తన తలని శారద తలకి ఆనించి చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే కేపీ, రే గగన్, ఇదంతా ఆ అపూర్వ కుట్రనేరా అని కేపీ ఇంకా వేరే విషయాలన్నీ కూడా చెప్తున్నట్లు చూపిస్తూ ఉంటారు. ఆల్రెడీ ఇదంతా అపూర్వ కుట్ర అన్న నిజం గగన్కి ఎప్పుడో తెలిసిపోయి ఉంటుంది. గగన్ అపూర్వపై ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక అలా రిలీజ్ అయ్యి బయటికి వచ్చిన గగన్ ఏం చేస్తాడో చూద్దాం మరి.